అరే, నువ్వు మగాడివి, నువ్వేడవడమేంట్రా అంటుంది సమాజం. ప్రతి పురుషుల్లో స్త్రీ ఉంది అని మీకు తెలుసా? ఒక పురుషుణ్ణి తన బాల్యం నుండి సమాజం పెంచబడిన విధానం ఏంటంటే, తన శరీరాన్ని, ఇంద్రియాలను మొద్దుబారేలా లేదా నిర్జీవమైన వాడిగా మరియు చాలా కఠినమైన వాడిగా చేస్తుంది. దాంతో పురుషుడు తనలో సహజంగా ఉండే స్త్రీతత్వ గుణాలైన అనుభూతి, సున్నితత్వం, మృదుత్వం, ప్రేమ, కరుణ, జాలి, అలాగే మనసులోని భావాలను శరీరంలో వ్యక్తపరచడం వంటి స్త్రీతత్వ లక్షణాలను కోల్పోతాడు. ఈజీగా చెప్పాలంటే అనుభూతులే లేని ఒక రోబోగా మారతాడని. కాబట్టి సమాజం మగాన్ని దృఢమైన పురుషుడిగా కావాలని అనటం అంటే తనలోని స్త్రీతత్వ గుణాలను అణచివేసి చంపుకోవాలని అనటమే. పురుషుడు తనలోని అంతర్గత స్త్రీని కనుగొనడం ప్రారంభించినంత వరకు బయటి బాహ్య స్త్రీలో ఉన్న స్త్రీతత్వ గుణాలకు ఆకర్షితుడై అనవసరమైన అన్వేషణలో అతను బందీ అయిపోతాడు. అయినప్పటికీ వేల సంవత్సరాలుగా ప్రతి పురుషుడు తనలో అంతర్గతంగా స్త్రీని కలిగే ఉన్నాడు. అయితే పురుషుడు సహజంగా తనలోని స్త్రీతత్వ గుణాలతో జీవించాలంటే మనం ఒక రహస్యం తెలుసుకోవాలి. అదే ధ్యానం. ధ్యానం పురుషుల్లోని స్త్రీ పురుష గుణాల మధ్య సమతుల్యం సృష్టిస్తుంది. అప్పుడు మాత్రమే పరిపూర్ణమైన పురుషునిగా మారతాడు.